తనకు వచ్చే జబ్బుల్ని తనకు తానుగా బాగు చేసుకునే కాలేయానికే జబ్బు చేస్తే శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందించే అతిపెద్ద అవయవం కాలేయానికి సుస్థి చేస్తే శరీరంలో కొవ్వు చక్కెరలను నియంత్రించడంపై కాలేయం పట్టుకోల్పోతే మనకు వచ్చే జబ్బులు లెక్కలేనన్ని అని గుర్తుంచుకోవాలి. కాలేయానికి వచ్చే సమస్యల గురించి ఈరోజు ఆరోగ్యమస్తులో తెలుసుకుందాం. శరీరంలోని హానికారక మలినాలతో పాటు రక్తంలోని మలినాలను తొలగించి పోషకాలు తీసుకోవడానికి కాలేయం ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు కొన్ని విటమిన్స్, ఐరన్ వంటి వాటిని కూడా నిల్వ ఉంచుకుంటుంది. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించడంలో కూడా లివర్దే బాధ్యత. జబ్బు పడినా కూడా తనకు తాను బాగు చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. శరీరం జబ్బుబారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తిని అందిస్తుంది. పొట్ట పైభాగంలో నొప్పి వస్తుంటే ఎసిడిటీ అనుకుని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. చివరకు నొప్పి ఎక్కువైతే పరీక్షలు చేస్తే ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది. అప్పటికీ సరైన చికిత్స తీసుకోకుండా వదిలేస్తే అది లివర్ సిర్రోసిస్ గా మారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. మద్యపానం ఎక్కువగా తీసుకునే వారిలో ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. వీటితో పాటు నూనె పదార్థాలు, చిప్స్, బర్గర్స్ వంటి జంక్ ఫుడ్స్ తినడం, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, సమయపాలన లేని భోజనం, ఆహారపు అలవాట్లలో మార్పులు కాలేయ వాపునకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. పొట్టలో బరువుగా ఉండడం, ఆకలి తగ్గిపోవడం, పొట్ట పైభాగంలో నొప్పిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండో దశలో కామెర్లు కనిపిస్తాయి. రక్తస్రావం, గర్భనిరోధక శక్తి తగ్గిపోవడం, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. మూడవ దశలో కూడా ఇవే లక్షణాలు కనిపించడంతో పాటు ఇతర అవయవాలు దెబ్బతినడం మొదలవుతుంది. లివర్ డిసీజెస్ అంటే కాలేయానికి వచ్చే వ్యాధులు అనేక రకాలు ఉంటాయండి. దాంట్లో అక్యూట్ అండ్ క్రానిక్ లివర్ డిసీజెస్ అని డివైడ్ చేస్తాము. అక్యూట్ అంటే సడన్గా వచ్చి మళ్ళీ 4 నుంచి 6 వారాల్లో తగ్గిపోయే జబ్బుల్ని అక్యూట్ అంటాము. క్రానిక్ అంటే దీర్ఘంగా ఎప్పటికీ ఉండే డిసీజెస్ని క్రానిక్ లివర్ డిసీజెస్ అంటామండి. అక్యూట్ లివర్ డిసీజెస్ కారణం అక్యూట్ హెపటైటిస్, లేకపోతే లివర్లో ఇన్ఫెక్షన్స్, యాబ్సెసెస్, లివర్కి ఎప్పుడైనా దెబ్బలు తగిలినా, లివర్ ట్రామా అయినా, అంటే యాక్సిడెంట్స్లో అయినా, ఎప్పుడైనా కడుపుకి ఎవరైనా సడన్గా బ్లంట్ ట్రామా అంటే గుద్దినా, అవి లివర్ డిసీజెస్ అక్యూట్గా అవ్వచ్చండి. హెపటైటిస్ బి అండ్ సిలో 20% అక్యూట్ హెపటైటిస్ లాగా రావచ్చండి. కానీ యూజువల్లీ అక్యూట్ హెపటైటిస్ బి కానీ సి కానీ దీర్ఘంగా క్రానిక్ లివర్ డిజీజ్కి దారి తీసే అవకాశం ఉందండి 80%లో. అక్యూట్ హెపటైటిస్ ఏ అండ్ ఈ అవి కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరుతో వచ్చే డిసీజెస్ అవి. దాంతో వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ముందు వచ్చి, జ్వరం తగ్గిపోయిన వెంటనే కళ్ళు పచ్చగా కనిపించడం, యూరిన్ ఎల్లోగా అవడం, మూత్రం ఎల్లోగా అవడం అవుతుందండి, పసుపు పచ్చగా. అది వైరల్ హెపటైటిస్ ఏలో అవ్వచ్చు, ఈలో అవ్వచ్చు, డెంగ్యూలో రావచ్చు, తర్వాత మలేరియల్ హెపటోపతిలో రావచ్చు. వైరస్ వల్ల కాలేయ కణాలు వాపునకు గురవడాన్ని హెపటైటిస్ అంటాం. కాలేయానికి సోకే ఎలాంటి వ్యాధిలోనైనా ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తాయి. శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందివ్వడమే కాకుండా జీర్ణ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించే కాలేయం వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం పరిమితంగా తీసుకోవాలి. శరీర బరువుని అదుపులో ఉంచుకోవాలి. శుభ్రమైన ఆహారం, నీరు తాగడం ఎంతో అవసరం. అదేవిధంగా ఏవైనా కొత్త లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి వ్యాధి నిర్ధారించుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవాలి. పొగ తాగడం మానేయాలి. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. అక్యూట్ హెపటైటిస్లో దీర్ఘంగా ఉండదు కాబట్టి పేషెంట్కి కొన్నాళ్ళు రెస్ట్ ఇచ్చి సరైన మెడిసిన్స్ ఇస్తే 100% తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఏ ప్రాబ్లం, ఏ సూక్ష్మజీవి వల్ల వచ్చిందో చూసుకుని, లేకపోతే ఏ కారణం వల్ల వచ్చో చూసుకుని కారణం ట్రీట్మెంట్ ఇస్తే అది 100% తగ్గే అవకాశం ఉంటుందండి. క్రానిక్ లివర్ డిసీజ్ హెపటైటిస్ బి అండ్ సికి దానికి స్పెషల్ యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఈ మధ్య చాలా కొత్త రకమైన మందులు వచ్చాయి, అవి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సిర్రోసిస్ అనే జబ్బు కానీ, లివర్ క్యాన్సర్స్, హెపటైటిస్ బి, సిలో కానీ ఇంకేమన్నా క్రానిక్ లివర్ డిసీజ్లో క్యాన్సర్స్ వస్తే వీలుంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుందండి. ఇది ఫైనల్ ట్రీట్మెంట్ అండి. సో లివర్ డిసీజెస్ రాకుండా కాపాడుకోండి. సే నో టు ఆల్కహాల్, మందు తాగొద్దు, కలుషితమైన ఆహారం తినద్దు, కలుషితమైన నీళ్లు తాగొద్దు, బ్లడ్ ఇంకో పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ఇచ్చే ముందు అన్ని టెస్టులు చేసుకున్నాకే తీసుకోండి.
అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయకండి, సే yes టు సేఫ్ సెక్స్, అవాయిడ్ acupuncture needles and tattoo parlors where they are using contaminated instruments. కాలేయం ఆరోగ్యానికి, కాలేయం పనితీరు సక్రమంగా ఉండడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. బీట్రూట్లో ఉండే ఫ్లేవనాయిడ్, బీటా కెరోటిన్ కాలేయానికి జబ్బులు రాకుండా కాపాడతాయి. యాపిల్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగించి లివర్ శుభ్రమవుతుంది. క్యారెట్స్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ లివర్ క్లెన్సింగ్ కు సహాయపడతాయి. టమాటాల్లో ఉండే కాంపౌండ్స్ డీటాక్సిఫైయింగ్ కి సహాయపడతాయి. కాలేయంలో ఉండే ఎంజైమ్స్ యాక్టివ్ గా పనిచేయడానికి కాలీఫ్లవర్ సహాయపడుతుంది. అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్ లో చాలా వరకు ఫ్యాటీ లివర్ వ్యాధి నిర్ధారణ అవుతుంది. ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతినడం అన్నది కాలేయ పనితీరు పరీక్షలో తెలుస్తుంది. డయాబెటీస్, కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలేమైనా పెరిగాయా అని చూడాలి. కొందరిలో లివర్ బయాప్సీ అవసరమవుతుంది.